హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన శ్రీ స్టాట్ యూట్యూబ్ ఛానల్లో సాక్షాత్తు రాముడి చేత పూజించబడి అలాగే మన నెల్లూరులో పల్లవ రాజుల చేత నిర్మించబడ్డ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్దాం. సో ఆ టెంపుల్ నేమ్ ఏంటంటే శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మన నరసింహకొండ మన నెల్లూరుకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే మనకి ఈ నరసింహకొండలో 6వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి, 16వ తేదీ దాకా. సో అప్పుడే మన నెల్లూరులో వాతావరణం కూడా చాలా చల్లబడిపోయింది. సో ప్రతి సంవత్సరం వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంటే నరసింహకొండ బ్రహ్మోత్సవాలకి, పెంచులకొండ బ్రహ్మోత్సవాలకి ఖచ్చితంగా వర్షం పడుతుందన్నమాట. సో ఇది మనకి ఆచారం అన్నమాట. సో అయితే ఇప్పుడు ఇక్కడ బ్రహ్మోత్సవాలలో ఎప్పుడెప్పుడు ఏమేమి సేవలు ఉన్నాయి, అలాగే మా ఈ దేవాలయం యొక్క చరిత్రని మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ గాలి గోపురాన్ని రెడ్డి రాజులు నిర్మించారు. పూర్వం మన నెల్లూరుని పల్లవరాజులు పరిపాలించేవాళ్ళు. పల్లవరాజులకి చోళులకి యుద్ధం జరిగేటప్పుడు పల్లవులకి రాజైన విక్రమసింహకి స్వామివారు స్వయంగా కల్లోకి వచ్చి, మీరు ఈ యుద్ధంలో గెలుస్తారు, సో గెలిచిన తర్వాత నాకు ఇక్కడ గుడి కట్టండి అని చెప్పి రాజుకి స్వామివారు చెప్పారు. సో రాజుగారు యుద్ధం అలాగే గెలిచేసిన తర్వాత ఈ కొండపైకి వచ్చి చూస్తే స్వామివారు ఒక గృహలో వెలుస్తారన్నమాట. సో అందుకనే ఇప్పుడు కూడా స్వామివారు అక్కడ గృహలో ఉంటారు. సో ఇక్కడ పల్లవుల యొక్క రాజుల చిహ్నం సింహం కాబట్టి ఈ టెంపుల్ ఒక చిహ్నం కూడా సింహం లాగా షేప్లో వచ్చేటట్టు కట్టారనమాట. సో అయితే ఇక్కడ అమ్మవారు కూడా ఉంటారు, ఆదిలక్ష్మి అమ్మవారు. సో ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారు సంతాన అమ్మవారుగా పిలుస్తారు. అలాగే రాములు వారు సీతాదేవి కోసం లంకపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు స్వామివారిని పూజించుకొని వెళ్ళారని చెప్పి పురాణంలో అయితే ఉంది. సో ఈ టెంపుల్ యొక్క టోటల్ వ్యూని మరొక వీడియోలో అందిస్తాను. సో మీకైతే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఏ రోజు ఇక్కడ సేవలు అనేవి ఉన్నాయనేది ఈ వీడియోలో ఇస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, సో మనకి 6వ తేదీ నుంచి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి 16వ తేదీ దాకా. సో అయితే ఏ రోజు స్వామివారికి ఏ వాహనాలు ఉంటాయి, ఏ సేవలు ఉంటాయి అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను. సో అయితే ఏంటంటే మనకి ఈ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వాళ్ళు ఒక పాంప్లెట్ ఇచ్చారు. సో ఆ పాంప్లెట్లో ఏ రోజు ఏ ఉత్సవ కార్యక్రమాలు ఉన్నాయనేది ఉన్నాయన్నమాట. అది ఒక్కొక్కటి మీకు చెప్తాను. 6వ తేదీ ఏంటంటే అంకు అర్పణ అనమాట, ఆ రోజే ప్రారంభం అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు స్వామివారి చప్పర ఉత్సవం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ ఉండే ఉత్సవాలన్నీ జరిగిన తర్వాత చప్పరోత్సవం లాస్ట్లో జరుగుతుంది. అలాగే 6వ తేదీ నుంచి మనకి 16వ తేదీ వరకు జరుగుతుంది. ఏ రోజు ఏందనేది చెప్తాను. సో 7వ తేదీ వచ్చి ధ్వజారోహణ ఉంటుంది, అలాగే శేషవాహన సేవ ఉంటుంది. 8వ తేదీ వచ్చేసేది హంసవాహన సేవ ఉంటుంది. 9 వచ్చి సింహవాహన సేవ ఉంటుంది. 10 వచ్చి హనుమంత సేవ ఉంటుంది. సో 11 ఏంటంటే మోహిని గిన్నె భిక్ష ఉత్సవం ఉంటుంది, అంటే స్వామివారి యొక్క జయంతి అనమాట, చాలా ప్రాముఖ్యత. సో ఆ తర్వాత రోజు తెల్లవారుజామునే స్వామివారి యొక్క కళ్యాణం కూడా జరుగుతుందన్నమాట. సో అదే 12వ తేదీ ఏంటంటే మనకి కళ్యాణోత్సవం ఉంటుంది, తలంబ్రాలు ఉంటాయి అన్నమాట. సో అలాగే ఆ రోజే గజవాహన సేవ ఉంటుంది. నెక్స్ట్ అలాగే 13వ తేదీ రథోత్సవం ఉంటుంది. సో రథోత్సవం ఏంటంటే నరసింహకొండ కింద గ్రామాల్లో మొత్తం స్వామివారిని ఊరేగిస్తారనమాట, ఊరేగింపు ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో మీకు ముందు ఇక్కడ ఏంటంటే మనకి కొండకి కిందే స్వామివారి రథం కూడా ఉంది. సో ఆ రథం కూడా మీకు వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ అలాగే 14వ తేదీ అంటే అగ్నివాహన సేవ ఉంటుంది. 15వ తేదీ తీర్థవాది ఉంటుంది, చక్రస్థానం. సో ఈ చక్రస్థానం ఏంటంటే మనకి 7 కోనేరులు అని చెప్పాను కదా, ఆ 7 కోనేరుల్లో జరుగుతుందన్నమాట. అంగరంగ వైభవంగా జరుగుతుంది తీర్థస్థానాలు. సో ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే స్వామివారికి ఏంటంటే ఇక్కడ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ తెప్పోత్సవంలో తెప్ప ఉండదు, తీర్థస్థానాలు మాత్రమే చేస్తారని చెప్పారు. నెక్స్ట్ అలాగే 15వ తేదీ ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. అలాగే 16వ తేదీ శ్రీ పుష్పయాగం ఉంటుంది. అలాగే 16వ తేదీ ఏకాంత సేవ కూడా ఉంటుంది. సో ఈ 16వ తేదీకి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అవుతాయి. అయితే ఏం చేశారంటే మన వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వీళ్ళు ఏం చేశారంటే ప్రతి పౌర్ణమికి ఇక్కడ గిరి ప్రదర్శన అనేది స్టార్ట్ చేశారనమాట. సో ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజుకి ఉదయాన్నే ఉత్సవమూర్తులను
అభిషేకం చేస్తారు ఉదయాన్నే 9 గంటలకి. సాయంత్రం 6 గంటలకు గరుడ సేవ చేసి గిరి ప్రదర్శన అనేది ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. సో అందుకనే గుడి చుట్టూ ఏం చేస్తారంటే సిమెంట్ రోడ్లని చేశారనమాట. సో మొత్తం ప్రాంతాన్ని బాగా చేసి అక్కడ గిరి ప్రదర్శన చేయడానికి మన భక్తులకు అనుకూలంగా తయారు చేస్తున్నారు. అలాగే ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా ఉదయం 8 గంటలకి మూలవరులకు పంచామృత అభిషేకం, 10 గంటలకి తిరుప్పవడ సేవ కార్యక్రమాలు జరుగుతాయి. సో ఇవి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు. మరొక ఆలయ కార్యదర్శనంలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.